రైట్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో పొగలు వచ్చాయి. భీమవరం సెంట్ మేరీస్ హై స్కూల్ దగ్గర రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి దిగిపోయారు. నరసాపురం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అధికారులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. బస్సును ఆర్టీఓ అధికారులు పరిశీలించారు. ఇక ప్రయాణికుల్ని మరో వాహనంలో పంపారు. హైదరాబాద్ వెళ్దామని బస్సు బుక్ చేసుకున్నాము అభి బస్ యాప్ లో. ఇది బస్ ఏమో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్ ఉంది. సో భీమవరం దగ్గరికి రాగానే సడన్ గా బస్ దగ్గర స్పార్క్స్ వచ్చేసాయి. లోకల్స్ అలర్ట్ చేశారు. లోకల్స్ అలర్ట్ చేయడం వల్ల ఈ బస్ డ్రైవర్ వెంటనే బస్ ఆపేశాడు. బస్ లోపలికి స్మెల్ బాగా వచ్చింది. బస్ లోపల స్మెల్ బాగా రాగానే నేను కింద దిగిపోయాను. కింద దిగిపోగానే అక్కడ ఉన్న బయట వాళ్ళు చూసి బస్ కి మంటలు వచ్చేసాయి, మీరు బస్ చాలా డేంజర్ గా ఉంది, చూసుకోండి అని చెప్పారు. సో ఆ భయంతో మేము ఏం చేసామంటే మాకు ఇంకో బస్ రిప్లేస్ చేయండి అని చెప్పాము. ఇనిషియల్ గా వాళ్ళకి ఒక ½ అన్ అవర్ టైం ఇచ్చాము, మామూలుగా ప్రాబ్లం ఏంటో చెప్తారు అని. సో టైం ఇవ్వగానే వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. సో మేము బస్ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ తీసుకున్నారు. ఒకళ్ళ దగ్గర 1200 తీసుకున్నారు, ఒకళ్ళ దగ్గర 1500 తీసుకున్నారు, ఇంకోళ్ళ దగ్గర 1700 తీసుకున్నారు. టికెట్ స్టాండర్డ్ గా తీసుకోలేదు. ఈ బస్ ఏమో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్ నెంబర్. మేమేమో ఇంకో బస్ అరేంజ్ చేయమని అంటే మేము అరేంజ్ చేయము, డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసారు. 2500 అది పొగలు వస్తుంది. బస్ ఆపేయారు. మార్నింగ్ ఏమో డ్యూటీలకు వెళ్ళాలి. మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. మా మనీ మాకు రీఫండ్ కూడా చేయలేదు. హైదరాబాద్ వెళ్ళాలి బేరం కూడా. చిన్న పిల్లలు ఎట్లా కూడా అర్థం కావట్లేదు. పొగలు వచ్చినాయి ఎదురా అంటున్నారు. భీమవరం నుంచి బిహెచ్ఎల్ బేరం కూడా. నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు భీమవరం అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికి పొగను గమనించారని చెప్పి ప్రయాణికులు బస్సు ఆపగా బ్రేక్ ఇన్స్పెక్టర్ అయిన మేము ఇక్కడికి వచ్చడం జరిగింది. వెరిఫై చేస్తే బండిలో ఏంటంటే కంప్రెసర్ ఫ్యాన్ బెల్ట్ రబ్ అయ్యి వచ్చిన స్మోక్ గానీ గుర్తించడం జరిగింది. అలాగే ఐడ్లింగ్ కండిషన్ లో వెహికల్ ని ఒక 1 అవర్ పాటు ఆన్ చేసి చూసాము. ఏసీ కూడా 18 degrees పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. అయినా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఒక 13 మంది అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలంటే వాళ్ళకి వేరే ఒక మ్యాక్సీ క్యాబ్ అరేంజ్ చేసి హైదరాబాద్ పంపించడం జరిగింది. మా ఉద్దేశ ప్రకారం అయితే మేము వెరిఫై చేసిన దాని ప్రకారం అయితే ఫ్రంట్ దీనికి ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉండటం మూలంగా కూడా వచ్చిన పొగనే వాళ్ళు దీనిగా భావించుంటారని చెప్పి మా అభిప్రాయం. మెకానికల్ గా మాత్రం ఎటువంటి ఇబ్బంది బండిలో తలెత్తలేదు. మంది ప్రయాణికులు ఉన్నారండి బస్సులో. అప్పటి నుంచి భీమవరం వచ్చేటప్పుడు బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. 16 మందిలో 13 మంది అర్జెంట్ గా మేము హైదరాబాద్ వెళ్ళాలంటే వారికి ఒక మ్యాక్సీ క్యాబ్ అరేంజ్ చేసి ఆ ప్రయాణికులకి డబ్బు రిటర్న్ చేయించి పంపించడం జరిగింది.